మిత్రులారా, నేను మీ మిత్రాని. మనం ఇప్పుడు ద్వారకా వచ్చామన్నమాట. సోమనాథ్ నుంచి సుమారుగా 5-6 గంటల ప్రయాణం ఇది. బస్‌లో వచ్చేసాం మనం. ఇక్కడికొచ్చేటప్పటికి బస్ టికెట్స్ మన వెబ్‌సైట్స్ లైక్ అబీబస్, రెడ్ బస్ అలాగే జీఎస్ఆర్టీసీలో కూడా దొరుకుతాయి. ముందుగానే ఒక డిస్కౌంట్‌లో బుక్ చేసుకున్న రూమ్‌లో నా లగేజ్ పెట్టేసి దగ్గరలో ఏముంటుందో చూద్దామని ఇట్లా బయటకొచ్చాను. ఇది వచ్చేటప్పటికి గోమతి నది ఒడ్డున. ఇక్కడ సముద్రం, గోమతి నది తాకుతూ ఉంటాయి. సో, నాకు తెలిసి ఇప్పుడు రాత్రి అవ్వటం వల్ల ఆ అలల తీవ్రత బాగా ఎక్కువ ఉన్నట్టుంది. జనాలు ఇలా చేపలకి దానా, అలాగే గోధుమ పిండిని ఉండలుగా చేసి వేస్తున్నారండి. యాక్చువల్లీ ఇక్కడ కొంతమంది ముసలోళ్ళు కూడా అమ్ముతున్నారు. చేస్తూ ఉంటే బాగానే ఉంది టైం పాస్. యాక్చువల్‌గా కొంచెం రిలాక్సింగ్‌గా కూడా ఉంది మైండ్. చేయొచ్చు. ఆ నది ఒడ్డులోనే ఇలా ర్యాండమ్‌గా చూశానండి ఒక గుడి. చూడటానికి వింతగా ఉంది. ఈ ప్లేస్ వచ్చేటప్పటికి సముద్రనారాయణ గుడి అండి. ఇది గోమతి నది అలాగే అరేబియన్ సముద్రం మధ్యలో ఉంటదన్నమాట. 2 కలిసే ప్రదేశం ఇక్కడే. కొంచెం లేట్ అయ్యేటప్పటికి బాగా ఆకలేసిందండి. దగ్గరలో ఏముందా అని చూస్తే ఇక్కడేదో రెస్టారెంట్ ఒకటి కనిపించింది. సరే వెళ్ళి చూద్దామని ట్రై చేశాం. పెద్దగా జనాలు లేకపోయినా పాపం అప్పటికప్పుడు గుజరాతీ థాలీ చేసిస్తానని చేసిచ్చారు. ఫుడ్ బాగానే ఉంది. ట్రై చేయొచ్చు. ఇది నేను దిగిన హోటల్ అండి. దీని ఎదురుగానే స్వామినారాయణ ట్రస్ట్ వాళ్ళ టెంపుల్ ఉంటుందన్నమాట. తర్వాత ఎప్పుడో అక్కడ వెళ్ళి చూద్దాం. నేను ఇందాక చెప్పాను కదండి, నిన్న రాత్రి అయ్యేటప్పటికి అలలు బాగా ఎక్కువ ఉధృతంగా ఉన్నాయి. ఇప్పుడు పగలవటం వల్ల ఆ ఉధృతి తగ్గింది. జనాలు ఇలా ప్రశాంతంగా గోమతి నదిలో స్నానాలు కూడా చేస్తున్నారు. సరే పదండి, ఇప్పుడు మనం ద్వారకాధీశుడి గుడికి వెళ్దాం. ఇది వచ్చేటప్పటికి గుడికి వెళ్ళే వెనక మార్గం అండి. ఇక్కడ కాకపోతే ఒకటే ప్రాబ్లం ఏంటంటే, మన చెప్పులు కానీ సెల్ ఫోన్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అక్కడ షాప్లో ఏమైనా కొంటే కానీ వాళ్ళు లోపల ఒప్పుకోరు. ఇప్పుడు మనం గుడి ముందల వైపు వచ్చాము. ఇక్కడ ఏంటంటే కౌంటర్స్ ఉన్నాయి, సెల్ ఫోన్కి చెప్పులు కల్లా సపరేట్గా. ఇలా ఈ గుడికి రోజుకు 5 సార్లు జెండా మారుస్తూ ఉంటారండి. నేను యాక్చువల్గా గుడిలో ఉన్నప్పుడు చూశాను ఆ జెండా ఇచ్చేవాళ్ళని. వాళ్ళు దాన్ని ఒక పెద్ద సంపదంలా, ఉత్సవంలా ఆ జెండాకి మొత్తం పువ్వులంతా అలంకరించి గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. అది చూడటానికి చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఈ సుధం సేతు బ్రిడ్జ్ అండి. ఇది గోమతి నది మీద కట్టారనమాట. కాకపోతే ఇప్పుడు మూసివేశారు. అంటే లాంగ్ బ్యాకే మూసేశారు. అంటే గుజరాత్లోనే ఇలాంటి ఒక బ్రిడ్జ్ పడిపోయిందని చెప్పి ఈ బ్రిడ్జిని కూడా మళ్ళీ జనాలకు ఇబ్బంది అయిద్దేమో అని మూసేశారనమాట. మనకు అక్కడ దూరంగా కనిపిస్తుంది శ్రీ లక్ష్మీనారాయణ పంచనాథ్ తీర్థం అండి.
కాకపోతే ఇప్పుడు అటు వెళ్ళటానికి వీలు లేదనమాట. పడవలు కూడా ఆపేశారు అటు వెళ్ళటానికి. అక్కడ వచ్చేటప్పటికి 5 బావులుంటాయి. పాండవులు తవ్వించినయి అని చెప్పేసి అన్నారు. కాకపోతే మనం వెళ్ళటానికి మనకు కుదరలేదనమాట. బ్యాడ్ లక్. ఇప్పుడు మనం వెళ్తుందొచ్చేటప్పటికి శ్రీ బద్దకేశ్వర్ మహాదేవ్ టెంపుల్ అండి. అంటే శివుడి గుడనమాట. ఇది వచ్చేటప్పటికి సముద్ర తీరాన ఉంటది. చూద్దాం ఎలా ఉంటదో అక్కడికెళ్ళి మనం. ఈ గుడొచ్చేటప్పటికి సముద్ర తీరాన ప్రశాంతంగా చాలా బావుందండి. కొంసేపు టైమ్ స్పెండ్ చేయటానికి అలా చాలా బావుంది. ఇప్పుడు మనం వెళ్తుందొచ్చేటప్పటికి రుక్మిణి అమ్మవారి గుడండి. ఇది సుమారుగా ద్వారకాధీశుడి గుడి నుంచి 2-3 కిలోమీటర్ల మధ్యలో ఉంది. అదిగోండి అక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది ఆ గుడనమాట. ఇక్కడ వాళ్ళు చెప్పేదాని ప్రకారం ఈ గుడి సుమారుగా 2500 సంవత్సరాల పూర్వం ఉందని అంటున్నారండి. ఇక్కడ వాస్తు శిల్పి చాలా బాగుంది. చాలా ఆకట్టుకునేలాగా ఉంది. మనం ద్వారకలోకి తిరిగి వెళ్తున్నామండి. ఇప్పుడు భోజనం టైం అయిందన్నమాట. మధ్యాహ్నం భోజనం టైం. అందుకని ఇక్కడ ఏదో గుజరాతీ థాలీ తిందామని వచ్చాం. ఇక్కడ వీళ్ళు చాలా రకాల పచ్చళ్ళు పెట్టేసి నానా హంగామా చేశారు. రుచి కూడా యాక్చువల్ చాలా బావుంది ఈ ప్లేస్‌లో. ఇక్కడొచ్చేటప్పటికి లస్సీ అండి. బాదం లస్సీ, అలాగే మామూలు లస్సీ, అలాగే కోవా ఐటెమ్ గూడా అమ్ముతున్నారు. టేస్ట్ బాగుంది. 2 చోట్ల ట్రై చేశాను. ఇది వచ్చేటప్పటికి గుడి ముందల వైపు నుంచి రావాలనమాట. మధ్యాహ్నం కావటం వల్ల ఇక్కడ షాప్స్ అన్నీ మూసేసున్నట్టున్నాయి. ఇది వచ్చేటప్పటికి స్వామినారాయణ గుడండి. మా లాడ్జ్ ఎదురుగానే ఉందని చెప్పాను కదా! ఇక్కడ వచ్చేటప్పటికి టెంపుల్ ట్రస్ట్ వాళ్ళయ్యే రూమ్స్ అయ్యి ఉన్నాయన్నమాట.
ఇప్పుడు మళ్ళీ ద్వారకాధీశుడి గుడి రాత్రిపూట ఎలా ఉండిద్దో చూద్దామని వచ్చాము. ఇక్కడ షాపులు అన్ని జనాలతోటి బాగా కలకల్లాడిపోతున్నాయి. ఫుల్గా ఉన్నారు జనాలు బాగా. ఇంకా మనం ద్వారక రైల్వే స్టేషన్కి వచ్చేసాము. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.